పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య 23వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉండగా ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము జ్ఞాన గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు. రెండవ పట్టణము ఫిలోమెన్కి రాసిన లేఖ 9వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 17వ వచనం వరకు. లూకాసు సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుండి 33వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని వాక్యాన్ని ధ్యానించుదాం. అప్పుడు గొప్ప జన సమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. గోపురం కట్టదలిచిన వాడు కూర్చుండి వ్యయము గణించి దానిని పూర్తి చేయు సాధనం పట్టి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా. అట్లు కాక పునాది వేసిన పిదప నిర్మాణం పూర్తి చేయజాలని ఎడలా చూచువారు ఇతడు ఆరంభశూరుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తి వచ్చు శత్రురాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడ. అంత బలం లేని ఎడల శత్రురాజు సమీపింపక పూర్వమే రాయబారం పంపి అతనితో సంధి చర్యలు జరుపును. కనుక తన సమస్తమును త్యజించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం సిలువ యోగ్యతను ఇస్తూ ఉంది. యేసు ప్రభు దగ్గర నుంచి అన్నిటినీ పొందాలంటే మనం అన్నింటినీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. దేవునితో రాజీ లేదా రాయితీకి అవకాశం ఉండకూడదు. మనం మన జీవితాలను పూర్తిగా ఆయనకు అప్పగించాలి. క్రీస్తు ప్రకారం ఎవరైనా ఆయనను అనుసరించటానికి 3 షరతులు ఉన్నాయి. మనం ఈ క్రింది పనులు చేయకపోతే మనం యేసు శిష్యులం కాలేం. యేసును అనుసరించడానికి మొదటి షరతు ఏమిటంటే మనం ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. దాని అర్థం ఏమిటంటే మనం యేసుక్రీస్తుని అందరికంటే ఎక్కువగా ప్రేమించలేకపోతే ఆయన శిష్యులుగా ఉండలేం అని, ఆయనను అనుసరించలేం అని, ఆయనలో భాగం కాలేము అని దీని భావం. ఒక శిష్యుడు యేసు కొరకు సమస్తం త్యాగం చేయాలి. యేసుక్రీస్తుకు సంపూర్ణ విధేయత కోసం యేసు చేసిన కొన్ని కట్టడలు ఏమిటంటే, ఒక శిష్యుడు క్రీస్తును వెంబడించడానికి శాశ్వత జీవితాన్ని పొందేందుకు తనను తాను మరియు తన కోరికలను త్యాగం చేయాలి. శిష్యుడు అన్ని ప్రాపంచిక ఆస్తులను అనగా మనకు ఉన్నదంతా త్యజించాలి. కాబట్టి యేసుని అనుసరించడానికి వారు ఏమి చేయాలో కూడా యేసు ప్రజలకు చెప్పాడు. మనం అందరికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించాలని, మన జీవితాల్లో సహా మనకున్న ప్రతి దాన్ని మనం త్యజించాలని యేసు చెప్పాడు. ఆయన శిష్యులుగా ఉండాలంటే మనం పూర్తిగా యేసుకు కట్టుబడి ఉండాలి. మనం అందరికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించాలి మరియు మన జీవితాల్లో సహా అన్నిటినీ ఆయనకు అప్పగించాలి. అది శిష్యునికి అయ్యే ఖర్చు. క్రీస్తును అనుసరించటం అంటే అదే. మనం పూర్తిగా యేసు క్రీస్తుకు కట్టుబడి ఉన్నామా అనేటువంటి ఆలోచనను ప్రతిసారి మనం ధ్యానిస్తూ ఉండాలి.
ప్రియ స్నేహితులారా, క్రీస్తుని వెంబడింపగోరేవారు అందరినీ వదులుకోవాలని చెప్పడం వెనుక ఉన్న భావాన్ని గ్రహించాలి. తల్లిదండ్రులను బహిష్కరించమని కానీ తృణీకరించమని కానీ ఏనాడు చెప్పలేదు. క్రీస్తు కూడా తన తల్లి బంధువర్గం నాకు తెలియదని చెప్పలేదు. క్రీస్తు మన నుండి ముఖ్యంగా కోరేది ఒక్కటే, సువార్త ప్రేషిత కార్యంలో స్వప్రయోజనాలే ఏక ప్రాముఖ్యం కాకూడదు. సిలువనెత్తుకుని వెంబడించేవాడు నాగలి మీద చేయి పెట్టి వెనుదిరిగే వాడుగా ఉండకూడదు. అట్టివాడు కార్యదక్షుడు కాలేడు అని కరాఖండిగానే చెప్పారు. అట్టివాడు అసలు యోగ్యురాలు కారని ఘంటాపదంగానే చెప్పాడు. ఎంచుకున్న కర్తవ్య నిర్వహణలో ఏకాగ్రత, మొక్కవోని అంకిత భావం లేనిచో గాలికి కొట్టుకుపోతారని హెచ్చరించినట్లయింది. సంపూర్ణార్పణ చేసిన వారిని క్రీస్తు ఒక కట్టడ నిర్మాణదారునితో పోల్చాడు. పునాదులతో ఆగిపోయేవాడు నవ్వుల పాలవడం ఖాయం. జాగ్రత్త అని కూడా చెప్పడం గుర్తించాలి. సరి అయిన సమగ్ర ప్రణాళిక లేనివాడు వాన వరదకు కొట్టుకుపోతాడని చెప్పడంలో అంతరార్థాన్ని గ్రహించాలి. మిడిమిడి జ్ఞానంతోనో తెలుసో తెలియకో స్వప్రయోజనాలతోనో పలు ప్రోద్భవాలతోనూ అలౌకిక జీవితాన్ని స్వీకరించేవారు రేపో మాపో ప్రక్క త్రోవ పడతారు, దారి తప్పుతారు. అటివారు క్రీస్తు ముమ్మాటికి తన శిష్యులు కాలేరని చెప్పటం కఠినంగా ఉన్నా అది సత్యం. ఆచితూచి అడుగు వేయటం చాలా ముఖ్యం. దీన్ని మఠ జీవితానికి ఇంకా ఎక్కువగా అన్వయించుకోవాలి. నేడు లౌకిక ప్రాపంచిక జీవితంలో తలమునకలైపోతూ ఉన్నవారు ఎంత సాధించాలని, నేను చేయగలిగింది ఇంకా ఏది, నేను ఎంతవరకు పోగలనని బ్యారీజ్ వేసుకుంటూ సమీక్షించుకుంటూ పోతూ ఉండగా దైవ సేవకు ప్రత్యేకంగా జీవితాన్ని అంకితం చేసుకోబోయేవారు ఇంకెంత జాగ్రత్త పడాలి అని కోరుతున్నారు క్రీస్తు. నిరంతర ప్రార్థన, ధ్యానం, సమీక్ష చేసుకోపోతే పాదరసంగా ఎక్కడ పోతామో తెలియదు. పోయామని తెలుసుకునే లోపే క్రీస్తు నుండి తిరిగి రాలేని దూరం పోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారం వాక్యం మనకి సెలవిస్తున్న సంగతి ఏమిటి అంటే, నన్ను అనుసరింపకోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. ఇంకా అందమైనటువంటి వాక్యం ఏంటంటే, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. ఏంటి ఆ సిలువ అంటే, మన దైనందిన కష్టంలో జీవితాలు, మరి అవమానాలు, ఒంటరితనం, అనారోగ్యాలు, మరి లేమితనం అనేటువంటివి అనేక మనల్ని అనుదినం పట్టి పీడిస్తూ ఉన్నాయి. కష్ట సమయాల్లో దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించే బదులు దేవుని యందు విశ్వాసం ఉంచి